తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీపై భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నరేంద్ర మోడీని ఈరోజు విమర్శిస్తున్నాడు. ఏది నెట్ ఎగ్జామ్ లీకేజీ విషయంలో, పేపర్ లీకేజ్ విషయంలోని నరేంద్ర మోడీని తిడుతున్నారు. నేను అంటున్నా, కేటీఆర్ ఈ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకువా కేటీఆర్, నువ్వు నరేంద్ర మోడీని విమర్శించేంత రాజకీయ నీతిగల వ్యక్తివా నువ్వు? ఎందుకువా నీకు ఇవన్నీ బుడ్డోడా, అన్ని పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతున్నావు? తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తెలంగాణ పోరాటాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకుని ప్రాణాలు అర్పించినాం. అర్హంగా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీకు అధికారాన్ని కూడా కట్టగట్టినాం. నీ 10 ఏళ్ల పరిపాలనలో ఎన్నిసార్లు నీ తెలంగాణ రాష్ట్రంలోనే 10 ఏళ్ల పరిపాలనలో ఎన్నిసార్లు లీకేజీలు జరగలేదు? ఎగ్జామ్ పేపర్లు, ఎన్ని ఎగ్జామ్ పేపర్లు గలీలల్లా దొరికినాయి అన్నట్లుగా వార్తలు రాలేదు? కనీసం కొద్దిగా దిమాకు ఏమైనా మెదడులో ఉందా, తలకాయలో ఉందా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కల్వకుంట్ల తారక రామారావు అని సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ, ఒకప్పుడు మా అయ్యలు, అమ్మలు, నానమ్మలు చెప్తుండేది, దొరలు అంటే ఇట్లా ఉండేది, పటేలు పడవారికి పెత్తందారి వ్యవస్థ అంటే ఈ రకంగా ఉండేది, ఈ రకంగా బానిసలుగా ఉండేది, చాలా ఇబ్బందులు పెట్టేది, భయపెట్టేది, బానిసలుగా ఎట్టి చాకరీ చేయించుకునే అనేది అని మేము విన్నాం. చిన్నప్పుడు చెవులతోటి విన్నాం. కానీ దాన్ని మీరు, మీ కల్వకుంట్ల ఖాందాన్, దాన్ని మేము కొట్లాడ చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దొరలు, పటేలు పడవారిగిరి పెత్తనం దొరలు అంటే ఎట్లా ఉంటారో అని మాకు నేటి కాలంలో చూపించినటువంటి ఖాందాన్ ఏదైనా ఉందంటే అది మీ కల్వకుంట్ల ఖాందాన్. ఇక మీ దుకాణం బంద్ చేసుకో. ఈ పిచ్చి పిచ్చి బుడపొరని వేషాలు మాట్లాడకు కేటీఆర్. నువ్వు చాలా బుడ్డోడివి, నీకెందుకు అని పెద్ద పెద్ద మాటలు అని. నువ్వు బుడ్డోడు లెక్కనే ఉండు. ఈ పెద్ద పెద్ద మాటలు నీకు అవసరం లేదు. మీరే రాజకీయ తెలంగాణ భారతదేశంలో మొత్తం ఏ రాష్ట్రంలోనైనా సరే, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మీ అటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మీ కల్వకుంట్ల ఖాందాన్ దుర్మార్గ రాజకీయ నాయకులు ఉన్నారంటే అది మీరే. మీకంటే ఈ దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేరు అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా కల్వకుంట్ల కేటీఆర్ గారికి తెలియపరుస్తున్నా. దొంగ అన్నట్లుగా ఉన్నది. ఇలా మీడియా గురించి మాట్లాడుతున్నావు. ఏ మీడియా గురించి అయినా సరే, ఎలాంటి పేపర్ లీకేజ్ అయినా సరే, ఇంకా ఎలాంటి బాలికల అమ్మాయిల అత్యాచారాలపైన సరే, ఇంకా ఎలాంటి దొంగతనాలైనా సరే, తెలంగాణలో ఇంకా ఎలాంటి జరిగినా కానీ నీకు కానీ, నీ అయ్యకు కానీ, నీ కల్వకుంట్ల ఖాందానికి ప్రశ్నించే అధికారం, ప్రశ్నించే నీతి నిజాయితీ గల వ్యక్తులు కారు మీరు అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను.